బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాదేవ గురుగారు, అమాస రోజు పున్నం రోజు పాజిటివ్ పవర్స్ నెగిటివ్ పవర్స్ రెండు కూడా ఈక్వల్ గా విజృంభిస్తూ ఉంటాయని అంటూ ఉంటారు కదా. అంటే మనం అంతా నమ్మాల్సింది ఏంటంటే పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉన్న చోట పాజిటివ్ ఉంటుంది. అయితే నేను చాలా ఏం విన్నానంటే గురుగారు, ఊరికే అమాస 2 రోజుల ముందు లేదా పున్నం 2 రోజుల ముందు భార్యాభర్తల మధ్య గొడవ కానీ, లేకపోతే అనవసరంగా వాళ్ళ అనారోగ్యానికి గురి కావడం కానీ, సంథింగ్ చాలా మందికి మెంటల్ గా కూడా మైండ్ లో ఫిక్స్ అయ్యి అబ్బా అమావాస వచ్చిందా అయిపోయిగా అలర్ట్గా ఉండాలి, రేపు ఎల్లుండి ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టుగా అంటూ ఉంటారు. అసలు అట్లాంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ పవర్ కానీ మన ఇంట్లో కానీ ఉంటే మనం ఎలాంటి సంకేతాలతో తెలుసుకోవచ్చు అంటారు? వాటికి తగ్గ రెమెడీస్. మీరు అడిగినటువంటి విషయాన్ని నేను ఒక 15 రోజుల క్రితము గోకర్ణకు వెళ్ళడం జరిగింది. నేను గురుగారు పితృదోష నిమిత్తం 15 రోజుల క్రితం మనకుంది అమావాస్య, 15 డేస్ బ్యాక్ వచ్చింది. ఇట్టి అమావాస్య ఆ సందర్భంలో 2 డేస్ అయితే అమావాస్య అనగా అలలు ఎంతటి వైబ్రేషన్ అంటే అలలు చాలా ఎత్తులో అలలు వస్తున్నాయి. అంటే అమావాస్యకి అలలు తక్కువైతే పున్నంకి ఎక్కువైతే అంటారు కదా గురుగారు. అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ అంటే నేను చెప్తా, ఇది నేను లైవ్లో అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని నేను చెప్తాను నేను మీకు. సో నేను అనుకున్నప్పుడు ఇంత ఎగిసి పడుతున్నాయి అలలు ఏముంది అని చెప్పాను కూడా, ఓహో అమావాస్య ఉందా సర్లే అని చెప్పి అనుకున్నాను. అదొకటి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ మొన్న రీసెంట్గా మా దేవాలయానికి ఒకరు రావడం జరిగింది. వారి ఇంట్లో వారి యొక్క కూతురు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి భావన. అమావాస్య పౌర్ణమికి కొంత ఎక్కువగా చికాకుగా ఉండడం, ఏది దొరుకుతుంది విసిరేయడం, అసలు ఆవలింతలు బాగా తీస్తూ ఉంది, అసలు నిద్రపోవటం లేదు, ఇలాంటి విషయాలు వినడం. అంటే మీరు అన్నటువంటిది భార్యాభర్తలలో అదేమిటి అంటే ఒకానొక మెచ్యూరిటీ, అంటే ఒక వయసు వచ్చినప్పుడు అది అక్కడ ఆ వయసు ప్రభావం. ఇద్దరు జాతకాలు కలిసినప్పుడు వెరైటీ పరిస్థితులు ఉంటాయి. ఈ అమ్మాయికి వివాహం కాలేదు, సో ఫ్రెండ్స్తో ఒక దగ్గరికి వెళ్ళింది. లైక్ ఇప్పుడు ఈ మన సమ్మర్ వెకేషన్స్ అదేదో ఇక్కడికో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ లైక్ ఏదో అక్కడ ఆమెకు ఒక శక్తి ఆమె శరీరంలోకి ప్రవేశించినటువంటి దాఖలాలు అట్లా ఉంటుంది. ఎందుకు ఉండదు? అయ్యో నేనే లైవ్ లో కేరళ ఒక బ్రాహ్మణ్స్ వారు సుమారుగా 2022లో జరిగింది, 21 దసరా మూమెంట్ లో జరిగింది. 2021 దసరా మూమెంట్ లో లైవ్ లో కంప్లీట్ గా పడుకొని ఉంటుంది, ఒకటే ఆవలింతలు, లేస్తే ఏం మాట్లాడుతుందో అర్థం అవటం లేదు. ఇట్లా జరగబట్టి ఒక 15-20 రోజులు అయింది ఒక అమ్మాయి. ఇది వేరే విషయం. సో వారి నాన్నగారు ఆల్రెడీ వివాహం జరిగింది, కొత్త వివాహం జరిగింది. వారు బాంబేలో ఉంటారు. బాంబేలో ఆ సరౌండింగ్లో ఎక్కడో సేమ్ వీరు కూడా వాటర్ ఫాల్స్ ఏరియాలోకి వెళ్ళడము, ఈ యొక్క ఎట్లా అంటే ఒక 5 జంటలు కలిపి హనీమూన్ ఆ విధంగా వెళ్ళారు. సో అక్కడ ఈ అమ్మాయికి ఒక ఆత్మ అనేటువంటిది ఈమె శరీరంలోకి రావడం జరిగింది. ఆ అమ్మ బ్రాహ్మణ్స్ ఆమె చనిపోగా సుదర్శన హోమము జరిపించుకోవాలి అని ఆమెకు ఒక కోరిక ఉండేనట. సుదర్శన హోమం జరిపించుకోవాలని ఒక కోరిక ఉండే. సో అది కాలేదుకుండా ఆమె మరణించింది. సో అప్పటి నుండి ఎవరైతే ఎంత నిష్టగా ఉంటారో చూడండి, ఆత్మలు కూడా ఎంత నిష్టగా ఉంటారో వారిలాగానే పూజలు కానీ ఎంత మన అదేమిటి బహిష్టు సమయంలో పీరియడ్స్ ఉన్నప్పుడు 5 రోజులు బయట అంటే పక్కన ఉండడం, అంటే ఈ రకంగా నియమ నిష్టలతో ఉంటారు ఉండేటువంటి వారిని ఎంచుకోవాలన్నట్టుగా చూస్తూ ఉండగా వీరు అక్కడికి ఆ టైంకు వెళ్ళడము, ఈమెను ఆవహించడము, ఇదంతా సినిమా కథలాగా ఉంది. కానీ నిజంగా జరిగింది. కుదిరితే నేను నిజంగా ఒకసారి మాట్లాడి వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా ఇప్పిస్తాను. నేను 100% ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా. అయితే జరిగిన తర్వాత నేను అమ్మవారి నవరాత్రులలో ఉన్నాను, మంచిగా ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకొని అప్పుడే జపంలో ఉన్నాను. కంప్లీట్ గా 9 రోజులు జపంలోనే ఉంటానండి. అంటే ఒక 12 గంటలు సుమారుగా. మధ్యాహ్నం 3:30కు టెంపుల్ క్లోజ్ అయ్యే ఉంటుంది. అయినా నేను గుళ్ళోనే జపం చేసుకుంటున్నా. వచ్చారు, ఏందమ్మా అంటే ఇది పరిస్థితి, ఒకసారి మీరు రావాలి.
వెళ్ళే వరకు కూర్చొని ఉంది మూలకు, మామూలుగా జనరల్గా ఉంది అంతే. నేను వెళ్ళినా, నాకు విషయం చెప్పారు, ఇది పరిస్థితి అంటే సరే అమ్మ ఒకటి ఆసనం తీసుకొని రండి అని చెప్పినా, కూర్చున్నా. అదే చెప్పము అక్కడే చేసుకుంటా కూర్చున్నా అంతే. చిన్నపిల్ల ఏడ్చినట్టుగా ఏడుస్తాను. చిన్నపిల్ల ఏడుస్తారు కదా, చిన్నపిల్ల ఏడ్చినట్టుగా ఎక్కిపట్టి ఏడుస్తాను. నాకే భయం అయింది ఫస్ట్. నిజంగా జరిగింది, ప్రామిస్ ఒట్టు. ఇది ఇక జరిగిన తర్వాత నేనేం చెప్పాలి, చూద్దాం అమ్మవారు అయితే ఉన్నది, ఎట్లయితే అట్లా అని చెప్పి కూర్చొని జపం చేస్తూ ఉన్నా. ఏంది తల్లి మీ ప్రాబ్లం ఏంది, ఏం జరుగుతుందంటే, కేరళలో నాకు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే తెలుసు, నాకు సుదర్శన హోమం చేసుకోవాలనేటువంటి ఒక కోరిక ఉండే. సో దానికోసం ఈ అమ్మాయి యొక్క శరీరాన్ని నేను తీసుకున్నాను. ఒక సుదర్శన హోమం చేయించుకోండి, తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి విష్ణు ఆలయంలో ఒక రోజు నిద్రపోండి, నా ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పింది. నాకు మొత్తం గూస్ బంప్స్ అయినాయి, ప్రామిస్ ఒట్టు నేను చెప్తున్నా. ఇక నేను ఏం చేయలేని పరిస్థితి. అంటే వారు అప్పటికి 2-3 గురువులను కానీ వారు చూపించారు, కానీ ఎక్కడ ఇంత రిజల్ట్ రాలేదు. నేను వెళ్ళి కూర్చొని నేను దత్తాత్రేయ స్వామి యొక్క జపాన్ని చేస్తూ ఉన్నా. ఆ రోజు అదే జపం చేస్తూ కూర్చున్నా, ప్రామిస్ ఒట్టు. ఆ విధంగా అనేసరికి వాళ్ళు ఏకదం షాక్ అయిపోయింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే ధర్మపురి వెళ్ళిండు, 2 రోజులు అక్కడ పడుకున్నారు. బట్ ఇక కార్యక్రమం మనం చేయలేదు. వారి యొక్క కేరళ రిలేటెడ్ వారినే బ్రాహ్మణులను పిలిపించుకొని ఆ యొక్క వారి యొక్క భాషలోనే మంత్రాలతో చేయించేసుకున్నారు. సంతోషంగా ఉన్నారన్నారు. బస్ కథ. ఇప్పుడు కొడుకు పుట్టాడు, మొన్ననే మాట్లాడారు. సరే అమ్మ సంతోషం అని చెప్పి. ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మొన్న ఒకరు అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఈ పాప వచ్చేసి ఆ గోకర్ణలో ఇట్లా జరిగింది అనిపిస్తుంది మనకు, ఏమిటి అనేటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఆ యొక్క సముద్రాలకు సంబంధించినటువంటి సందర్భాలలో కూడా కొన్ని శక్తులు ఉంటాయి 100%. అది ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఎవరి గ్రహస్థితి వీక్ గా ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా అది 100% ఉంటుంది, అందులో నో డౌట్. ఇప్పుడు భార్యాభర్తలకు జరుగుతుంది అంటే, నేను ఇంతకుముందు మనము లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, ఏమిటి, జాతక గ్రహణము. గుర్తుందా? జాతక గ్రహణం అంటే ఏమిటి, చంద్రుడు రాహువు గాని, చంద్రుడు కేతువు గాని, రాహువు సూర్యుడు గాని, సూర్యుడు కేతువు గాని కలిసి ఉన్న సప్తమ స్థానంలో గాని కొన్ని స్థానాలలో, అదే విధంగా సూర్యునికి కేతువు రాహువు దగ్గరలో ఉన్న, చంద్రునికి రాహు కేతువు దగ్గరలో ఉన్న వీరి జాతకంలో గ్రహణ దోషం ఏర్పడుతుంది. వీరికి ఇదే భయం ఏర్పడుతుంది. ఈ అమావాస్యకు పౌర్ణమికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి. మరి ఎలా బయటపడాలంటారు? అదే. సో ఇట్టివారు ఈ విధంగా ఉండేటువంటి వారు ఎక్కువగా ట్రావెల్ చేయడం కానీ, ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ, కొంత వీళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి వీరిని గురుగారు, ఖచ్చితంగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనుకునేటువంటి వారు ముందుగా వీరికి పెద్ద రెమెడీ అంటే ఎట్లాగూ వారి ఫేస్ కానీ వారిని కానీ చూడండి, ఏం చెప్పరాదు. కానీ ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కొంత నీరు పోసి ఒక్క 2-3 స్పూన్ల వెనిగర్ వేయండి. వెనిగర్ దొరుకుతుంది కదా, గాజు గ్లాసు, అందులో 75% వాటర్, ఒక్క స్పూన్ 2 స్పూన్లు వెనిగర్ వేసి పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయను అందులో వేయండి. వేసి ఇంట్లో ఈస్ట్ సౌత్ కార్నర్ లో పెట్టండి. సౌత్ ఈస్ట్ కార్నర్ లో జనరల్ గా ఏముంటది గురుగారు సౌత్ ఈస్ట్ కార్నర్ లో? అంటే ఆగ్నేయ మూల, అక్కడ ఇది పెట్టండి. ఒక 48 అవర్స్ విడిచిపెట్టండి దాన్ని. 48 అవర్స్ లో కలర్ ఏమైనా మారిందా చూడండి. 100% కొంత కలర్ మారింది అని అనుకున్నా, లేదా ఏం కలర్ మారలేదు అని అనుకుంటే ఒక పరిస్థితి, మారింది అనుకుంటే ఒక పరిస్థితి. ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీకి సంబంధించింది ఇది. ఇక వీరి ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఒకవేళ ఉంది అనుకుంటే గానగాపూర్ వెళ్ళిపోవాలి. పౌర్ణమి ముందు, పౌర్ణమి రోజు మొత్తం అక్కడ ఉండాలి. ఉదయము హారతి, సాయంత్రం హారతి తీసుకోవాలి. పరిస్థితి వేరే. ఒకవేళ వీరు ఒంట్లో ఉంటే వెళ్ళారా ఎప్పుడన్నా గానగాపూర్? వెళ్ళాను గురుగారు. పౌర్ణమి హారతికి ఉన్నారా? అయ్యో 5 పౌర్ణమిలో వెళ్ళాను గురుగారు. ఎట్లుంటది అక్కడ పరిస్థితి? ఒకసారి వెళ్తే మనుషులందరూ నార్మల్ గా ఉంటారు, ఆ హారతి సమయంలో ఎవరు ఎట్లా లెగుస్తారు. సో ఒక్కసారి వెళితే
అర్థమైపోతుంది. అప్పుడు దానికి సంబంధించి వారి జాతకరీత్యా మరి ఏమిటనేది చూసి ఏదైనా మంచి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. రైట్. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.